మాకు వచ్చేసి 10 లక్షల అప్పు ఉంది. అప్పు తీర్చాలంటే చాలా మంది ఇంటి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అమ్మని ఇబ్బంది పెడుతున్నారు. అప్పు తీర్చాలంటే చాలా మంది ఇంటి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అమ్మని ఇబ్బంది పెడుతున్నారు. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చదివించారు కదా, నీకు సంబంధం లేదంటే ఎలా? నిన్ను చదివించడానికే కదా మీ అమ్మగారు అంత చేసింది. కన్నారు కాబట్టి చేశారండి. ఇప్పుడు నీదేదో జాబ్ వచ్చిందని నీది నువ్వు వెళ్ళిపోతే మరి మీ తమ్ముడు మీ అమ్మ ఎక్కడికి వెళ్ళాలి? కష్టపడాలి తమ్ముడు. కష్టపడాలంటే అన్న నీ కోసం అప్పు చేసిందన్న, నా కోసం చేయలే కదా. నీ సుఖం మీరు చూసుకొని వెళ్ళిపోతే అది ఎంతవరకు న్యాయం? సొంత అన్నే నాకు సంబంధం లేదు ఏం లేదనేసి రోడ్డు మీద వదిలేస్తే వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? రెండు పూటలు మాత్రమే భోజనం చేస్తామని అంత దీనంగా చెప్తూ సమస్యలు ఉన్నావంటే మీకేం అనిపించట్లేదండి? మీ మనసు కరగట్లేదా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భువన. ప్రజెంట్ మనం హైదరాబాద్ KPHPలో అయితే ఉన్నాము. సో మన దగ్గరికి ఒక ప్రాబ్లం అంటూ ఒక తల్లి బిడ్డ అయితే వచ్చారు మన దగ్గరికి. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళ ద్వారానే అడిగి తెలుసుకుందాం, సరేనా? నమస్తే అమ్మ. చెప్పండి అమ్మ, మీ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం, మాకు 2 బాబులు. పెద్ద బాబుని ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ చేశాము, చదివించాను ప్రైవేట్ హాస్టల్లో. చిన్న బాబుకి అయితే డిగ్రీ చదువుతున్నాడు, వాడు చదువు ఎట్టు కాకుండా కాకపోయింది. పెద్దడికి అయితే హైదరాబాద్లో జాబ్ వచ్చింది, వాడికి నెలకే ₹1,00,000 జాబు జీతము వాడికి. చిన్నబాబు చదువు వల్ల పట్ల అయితే నా సహాయం లేదు, చచ్చిపోయింది. నేను చదివించలేకపోతున్నాను. ఆడు కూలీ నాలికి వెళ్తానంటున్నాడు. అలాగే వెళ్తే మేము మధ్యలో ఆపవద్దు బాబు అని చదువు చెప్తున్నాను నేను. ఎందుకంటే మా పెద్ద బాబు అయితే మాకు మళ్ళీ ఏం పట్టించుకోవట్లేదు. మా పెద్ద బాబు ద్వారాగా మా చిన్న బాబు చదువు ఆకుండా మాకు ఏదైనా సహాయం చేయాలని మీ దగ్గరకు వచ్చాం. సరే బ్రదర్, మీ పేరు? మా పేరు నాగేంద్ర మేడం. ఓకే, ఇప్పుడు మరి మీ అన్నయ్య దగ్గర నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలనుకుంటున్నారు? నాకు సపోర్ట్ వచ్చేసి మా అన్న నాతో పాటు ఉంటే మంచిగా ఉంటుందండి మేడం. ఇప్పుడు ఎలా అంటే నేను డిగ్రీ చదువుతున్నాను, నాకంటూ చదువుగా పూర్తయిపోలేదు. మాకు వచ్చేసి 10 లక్షల అప్పు ఉంది. అప్పు తీర్చాలంటే చాలా మంది ఇంటి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అమ్మని ఇబ్బంది పెడుతున్నారు. అప్పు తీర్చాలన్నా నేను జాబ్ చేయాలంటే నా చదువు పూర్తి అయిపోవాలి. అన్న కోసమని ఎంతో కష్టపడి అమ్మ అన్ని లక్షలు పెట్టి చదివిస్తే ఆయనేమో ఇప్పుడు ₹1,00,000 తీసుకుంటున్నాడు. మేము ఆయన డబ్బులు ఏమని అడుగుతలేము. కానీ కొంచెం సపోర్ట్ మా కుటుంబానికి ఉండి మాతో పాటు ఉండి కలిసి ఉందిరా అంటే వస్తలేడు మేడం. మాకు మీరేలా ఎలా న్యాయం చేయాలని అనుకుంటున్నాం. ఒకసారి మీ బ్రదర్ కి కాల్ చేయండి, మనం మాట్లాడదాం. హలో ప్రదీప్ గారండి? అవునండి, నేను భువనాన్ని మాట్లాడుతున్నాను. ఒకసారి నేను మీ హాస్టల్ దగ్గరకు వచ్చాను, ఒకసారి బయటకు వస్తారా? ఒకసారి బయటకు వస్తే మాట్లాడతామండి. హలో, సరే అండి, మీరేం ఇబ్బంది పడక్కర్వద్దు. మీ అన్నీ రాగానే ఒకసారి మాట్లాడదాం, సరేనమ్మా? మీ అబ్బాయి రాగానే ఒకసారి మాట్లాడి మనం సెట్ చేద్దాం, మీరే బాధపడద్దు. సరే, మీరే చేయాలి. తప్పకుండా న్యాయం కోసమే మనం ఉన్నాం. చాలా మనకి చట్టాలు కూడా ఉన్నాయి, మనకి ఎటువంటి కూడా అన్యాయం జరగకుండా. సో మీరు ఎటువంటి భయం పడద్దు, ఏం చేయొద్దు. ఏమైందమ్మా? మీరేనండి ప్రదీప్ అంటే? అవును నేను. సారీ, వీళ్ళు మీకు ఏమవుతారండి? మా అమ్మ, మా బ్రదర్. మీ తమ్ముడు, మీ అమ్మాయి కదా? అవును. సో ఇప్పుడు మరి వీళ్ళని రోడ్డు మీద ఎలా వదిలేస్తారండి? చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చదివించారు కదా. నేను కష్టపడి చదువుకున్నాను. మీరు కష్టపడి
మీరు కష్టపడి ఎలా చదువుకుంటారండి? మీ అమ్మ సపోర్ట్ లేకుండానే మీరు కష్టపడి చదువుకున్నారా? అంటే ఆవిడ ఎంతో కొంచెం ఇచ్చారు, ఇచ్చే 10, ఎంతో 20 కొంత కాదండి, ఎంతో కొంత కాదు. మీ అమ్మగారు చిన్నప్పటి నుంచి ఆవిడ కష్టం చేస్తేనే మీరు ఇంతటి వాళ్ళు అయ్యారు, ఇంతవరకు జరిగారు. అంతే. మీరు కష్టంతో అంటే మీ చిన్నప్పటి నుంచి ఇంతవరకు మీ కష్టం చేసుకున్నారా? మీ అమ్మగారు ఏం చేయలేదా మీకు? చిన్నప్పటి నుంచి ఇంతవరకు మీ కష్టం చేసుకున్నారా? మీ అమ్మగారు ఏం చేయలేదా మీకు? ఏంటమ్మా మీ సహకారం ఏం లేకుండానే 10 సంవత్సరాల నుంచి పిల్లోడు ఎంత ఎదిగేశాడా? చదువు మీద 10 లక్షలు అప్పు ఉందమ్మా మాకు. ఇప్పుడు ఇదంతా ఓకే అండి. ఇప్పుడు మీరు నెలకి జాబ్ చేస్తున్నారు మంచిగానే, దానికి చాలా సంతోషం. మీరు ఎంతో కొంత సంపాదిస్తున్నారు, దానికి ఇంకా సంతోషం. కానీ వీళ్ళకి 10 లక్షలు అప్పు ఉంది. తిని ఎవరో కాదు, మీ అమ్మగారే కదా. నీకు సంబంధం లేదంటే ఎలా? నిన్ను చదివించడానికే కదా మీ అమ్మగారు అంత చేసింది. కన్నారు కాబట్టి చేశారండి. 10 లక్షలు ఈమె ఎందుకు అప్పు చేశారు? మీ గురించే కదా, మీ తమ్ముడు గురించి, మీ గురించి. లేకపోతే నీకేమైనా అవసరం అమ్మా 10 లక్షలు అప్పు చేయడం? వాళ్ళిద్దరు చదువు గురించే. మీ చదువు గురించే కదా. వాళ్ళు కన్నారు కాబట్టి పెట్టారు, చేశారు. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారండి. కన్నారు కాబట్టి పెట్టడం ఏంటండి? బొద్దుందే మాట్లాడుతున్నారా? అది ఇప్పుడు రేపొద్దు నేను కంటే నా పిల్లలకి నేను పెట్టుకోవాలి కదా. పెట్టుకోవాలి. అది నేను కాదట్లేదు. హలో ఫస్ట్ విను, ఒకసారి ఆగు. చెప్పండి. మీ అమ్మగారు ఏం చెప్తున్నారంటే, మీ కష్టం కోసం మిమ్మల్ని ఇంత జాబ్ చేయడానికి, ఇంత చేయడానికి, మీరు మంచి పొజిషన్ లో ఉండడానికి ఆమె కష్టపడి మీ ఇద్దరిని పెంచారు. ఇప్పుడు నీదేదో జాబ్ వచ్చిందని నీది నువ్వు వెళ్ళిపోతే మరి మీ తమ్ముడు మీ అమ్మ ఎక్కడికి వెళ్ళాలి? కష్టపడలేదండి, నేను కష్టపడి పైకి వచ్చాను. అది కాదండి. ఇప్పుడు మీరు కష్టపడ్డారు, నేను కాదంటలేదు. మీరు కష్టపడ్డారు, మీ అమ్మగారు కష్టపడ్డారు, మీ తమ్ముడు కష్టపడ్డారు. సో ఇప్పుడు ఇప్పుడు చదువుకుంటున్నాడు కదా. నేను కూడా చదువు అయిపోతే నేను కూడా చేస్తాను. నువ్వు ఎంతో కొంత నేను చేస్తే నేను కూడా బాగుపడతా కదా. మీరు నన్ను అంటున్నారు అట్లా కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర ఏమి లేదన్నప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు. యాజ్ ఒక బ్రదర్ మీరు తినకన్నా పెద్దవారు అంటే మీ తమ్ముడే కదా. ఈమె ఎవరు బయట ఆమె కాదు కదా, మీ అమ్మగారు. సో అప్పుడు మీరు కష్టపడే దాంట్లో ఫ్యామిలీ మొత్తం ఒకటిగా ఉండి మీరు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళ కష్టం కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా. మీరు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళ కష్టం కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా. నేను పని మీద బయటకు ఉంటాను, నాకు వేరే పోనీ నెలకొచ్చి సరే మీరు అన్నదే పాయింట్ కొద్దాం. పోనీ నెలకొచ్చి నీకు వచ్చే డబ్బుల్లోంచి ఒక 10% ఎంతో, మొత్తం అంతే ఓపెన్ ఒక 10% ఇచ్చినా సరే వీళ్ళు ఈ చదువుకి ఉపయోగపడుతుంది, ఈ అమ్మ అప్పులు తీర్చుకోవడానికి అవుతుంది. ఇప్పుడు 10%, 20% అంటే నాకు రేపు పొద్దున పెళ్లి అవుతుంది, నేను ఒక ఫ్యామిలీని సెట్ చేసుకోవాలి. అలా అయితే మీ అమ్మగారు కూడా నా కొడుకులు ఏంటి, ఎక్కడైపోతే ఏంటి, నేను సుఖంగా ఉంటే చాలు అనుకుంటే ఆమె లైఫ్ వేరేలా ఉంటది కదా. అంటే నువ్వు కష్టపడాలి తమ్ముడు. కష్టపడాలంటే అన్న నీ కోసం అప్పు చేసిందన్న, నా కోసం చేయలే కదా. నేను కూడా కష్టపడతానన్నా, పర్వాలేదు అన్న. నాన్న లేని కానించే కదా తెలిసి బాధ. నేను నాన్న లేని కానించే ఒకటండి, నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా సరే ఏ కుటుంబంలో అయినా సరే ఇది చాలా కామన్ అయిపోతుంది. పుట్టినప్పటి నుంచి కష్టపడి పెంచిన తల్లి అవసరం లేదు, తోడబుట్టిన అన్నదమ్ములు అవసరం లేదు. ఇది ఎక్కడండి? మీరు కలిసి పుట్టారు, కలిసే పెరిగారు. మీ తండ్రి కూడా లేరు. మీరు ఒక పెద్ద అన్నలాగా ఆయనకి తండ్రి లాగా సపోర్ట్ ఇస్తూ ధైర్యాన్ని ఇస్తూ ఉండాలి. కానీ నీ సుఖం మీరు చూసుకొని వెళ్ళిపోతే అది ఎంతవరకు న్యాయం? వాడికి తండ్రి లేరు, నాకు అలాగే లేరు. నేను కష్టపడతా. మరి నీకన్నా చిన్నవాడు కదండి, నువ్వు హెల్ప్ చేయాలి, దారిలో పెట్టాలి కదా. మీరు చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు, నేను కాదంటలేదు. సంపాదించిన ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు మనకి. లేనప్పుడు మీరు కష్టపడి చదువుకున్నారంటే నీవు చిన్నప్పటి నుంచి ఏం కష్టపడిపోలేదు కదా, కొంచెం ఎదిగిన తర్వాతే కష్టపడ్డా కదా. మరి అప్పటి నుంచి అప్పులు చేసే కదా బతికిది మనం. ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు వీళ్ళ సహాయం ఏమడుగుతున్నారంటే, మాకు మా అన్న దగ్గర నుంచి మాకు కొంచెం సపోర్ట్ అనేది ఉంటే మేము బతకగలం, నా అప్పులు తీరుతాయని మీ అమ్మగారు అంటున్నారు, నా చదువు కరెక్ట్ అవుతుందని ఏమో మీ తమ్ముడు అంటున్నారు. నా అప్పులు తీరుతాయని మీ అమ్మగారు అంటున్నారు, నా చదువు కరెక్ట్ అవుతుందని ఏమో మీ తమ్ముడు అంటున్నారు.
ఇప్పుడు ఏమంటారు అది చెప్పండి. కరెక్టే ఇప్పుడు ఏమంటారు అది చెప్పండి. కరెక్ట్ మీరు చెప్పింది కరెక్టే. ఉమ్. ఇప్పుడు రేపు పొద్దున్న నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, వాళ్ళనే పెళ్లి చేసుకోవాలంటే నాకు వెనకాల నేను ఆ, చూపించుకోవాలి, మీరు అన్న నాకు పిల్లలు పుడతారు, అమ్మాయిని నేను పెంచుకోవాలి, పెద్ద ఓకే అండి, చేసుకోవాలి. మీరు అన్నది తీసుకుంటా. వాటికి ఎలా ఎక్కడి నుంచి అది వస్తాయండి? మీ లవ్ చేసే ఆ. అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారు కానీ ఉమ్. మిమ్మల్ని ఇన్ని రోజులు కని పెంచిన అమ్మ గురించి, తోడబుట్టిన తమ్ముడు గురించి ఆలోచించేది లేదా? వీడు చూసుకోవాలి కదండి అమ్మని. ఇప్పుడు వీడు ఆ చదువుకోవాలి, వీడు పెళ్లి చూసుకోవాలంటే చేసుకోవాలి. తన చదువు ఓ పని చేయండి. ఆ. తన చదువు అయ్యేంత వరకు మీరు సపోర్ట్ చేస్తే తనకు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళదేదో వాళ్ళు పడతారు. అప్పటి వరకనే మీరు సపోర్ట్ ఇవ్వాలి కదా. మీ అమ్మగారిని చూడండి, ఒక్కరే ఉన్నారు. మీ తమ్ముడు కూడా చూడండి పాపం ఎలా ఉన్నాడు. వేరే వాళ్ళు ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? సొంత అన్నే నాకు సంబంధం లేదు ఏం లేదనేసి రోడ్డు మీద వదిలేస్తే వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? సొంత అన్నే నాకు సంబంధం లేదు ఏం లేదనేసి రోడ్డు మీద వదిలేస్తే వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? చూడండి, ఉమ్. మీ తమ్ముడు చెప్తున్నాడు, అన్న మేము 2 పూట్లే తింటున్నామని. మీ అమ్మగారు కూడా చెప్తున్నారు. నీకు చిన్నప్పటి నుంచి అడిగిందల్లా ఇచ్చి ప్రతిదీ కొని ఇచ్చి అంత ప్రేమగా చూసుకున్న మీ అమ్మగారు నీ తమ్ముడు తోబట్టువు 2 పూటలు మాత్రమే భోజనం చేస్తామని అంత దీనంగా చెప్తూ సమస్యలు ఉన్నావంటే మీకేం అనిపించట్లేదండి? మీ మనసు కరగట్లేదా? 2 పూటలు మాత్రమే భోజనం చేస్తామని అంత దీనంగా చెప్తూ సమస్యలు ఉన్నావంటే మీకేం అనిపించట్లేదండి? మీ మనసు కరగట్లేదా? ఇప్పుడు నా బాధ ఏం లేదండి. ఒకటి, మీరు మీ డబ్బులన్నీ తీసుకొచ్చి మీ అమ్మ వాళ్ళకి ఇవ్వండి అని నేను చెప్పనండి. మీ ఫ్యూచర్ గురించి కూడా మీరు చూసుకోండి. కాకపోతే వీళ్ళకి కొంచెం నేనున్నానమ్మా సపోర్ట్ అని ఇవ్వండి. ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి మీ చేయి పట్టుకుని నడిపించారు మీ అమ్మగారు. అలాంటిది ఇప్పుడు మీ చెయ్యి పట్టుకుని నడవాల్సిన స్టేజ్‌లో మీరు వదిలేస్తే ఎలా? మీ తమ్ముడు చూడండి, ఇంకా చిన్నవాళ్ళే. చిన్న ఏజ్. ఎవరు సపోర్ట్ చేస్తారు? మీరు కాకుండా, ఒక అన్నగా మీరు కాకుండా, అంటే మీరు తండ్రి లేరు కూడా అంటున్నారు. సో, ఎన్నో సార్లు ఒక తండ్రిగా ధైర్యం చెప్పి కూడా ఉంటారు మీ తమ్ముడికి. అవన్నీ మర్చిపోయారా మీరు? మర్చిపోవడం కాదు, వాడికి బాధ్యత తెలిసి రావాలి కదా. ఇప్పుడు తెలుసుకుంటాడు. బాధ్యత తెలియాలి. డబ్బు ఉంటే ఇప్పుడు నాకు అంత ఇంతో సాయం చేస్తే నా డిగ్రీ కంప్లీట్ అయితే నేను ఈ లెక్క అవుతుంది కదా. ఆ రోజు నేను అడుగుతాను డబ్బులు ఇవ్వన్నా అదేనని. ఆర్థిక ఇబ్బంది ఉంది కాబట్టి అడుగుతున్నామన్నా, లేదంటే అదేం లేదు. నిన్ను ఆ రోజు నేను అడుగుతాను డబ్బులు ఇవ్వన్నా అదేనని. ఆర్థిక ఇబ్బంది ఉంది కాబట్టి అడుగుతున్నామన్నా, లేదంటే అదేం లేదు. నిన్ను మాతో పాటు ఉండు, మాతో పాటు లేదని చెప్తలేం మేము మీకు. ఒకటి చేయండి, మీరు ఇక్కడ ఉంటారా లేకపోతే అమ్మ వాళ్ళ దగ్గర ఉంటారా అనేది మీ ఇష్టం. దానికి ఎవ్వరు ఆర్గ్యూ అనేది చేయరు. కాకపోతే వాళ్ళ జీవనం గడవడానికి ఒక 3 పూటలు, 2 పూటలు కాకుండా 3 పూటలు వాళ్ళు భోజనం చేయడానికి మీ తమ్ముడు కాలేజ్ ఫీజు మంచిగా చదివితేనే కదండి మంచి మంచి జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ జాబ్స్ ఉంటేనే కదా మీ అమ్మగారు కానీ మీ తమ్ముడు గారు కానీ ఫ్యూచర్ బాగుండేది, అప్పులు తీరేవి. మీరు మొత్తం 10 లక్షలు మీరు కట్టండి అని నేను చెప్పట్లేదండి. మీరు ఎంతో కొంత సపోర్ట్ చేయండి. మీ తల్లి గారిని మీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోండి. మీ ఇష్టం వచ్చిన దగ్గర మీరు ఉండండి. కానీ నెలకి కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఒక నెలకి కొన్ని రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీకు ఖాళీ ఉన్న సమయంలో వెళ్ళండి. టైం స్పెండ్ చేయండి. వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకోండి. సో అన్నదమ్ములు ఎప్పుడు డబ్బుల గురించో లేకపోతే వేరే వాళ్ళు చిచ్చులు పెట్టారని విడిపోకూడదు. మీరు బలంగా ఉండాలి. ఎందుకంటే తండ్రి కూడా లేరు కాబట్టి మీరు బలంగా ఉండి అమ్మని బాగా చూసుకోవాలి. సరేనా? ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మీ ఇద్దరు కలిసిపోతే నేను హ్యాపీ. మీ అమ్మగారు కూడా చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వెల్కమ్. చూసారు కదా ఫ్రెండ్స్, సమస్య ఎక్కడ ఉంటే మీ భువన అక్కడ ఉంటది. సో డబ్బులు అనేది ఎప్పటికీ పరిమితం కాదు. మనుషులు అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను, మనకి ఫస్ట్ ఫ్యామిలీ ప్రయారిటీ. మన ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ. ఫ్యామిలీని రోడ్డు మీద అస్సలు వదలొద్దు. ఎటువంటి సమస్యలు అయినా సరే కలిసే ఉండండి. ఓకేనా?